అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 84వ భాగం. హాస్పిటల్ క్యాంటీన్లో రాజు ఈషాతో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఈషా నిట్టూరుస్తూ అక్కడే కూర్చునుండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత తన మొబైల్కి మెసేజ్లు రావటం మొదలైంది. ఏంటి, మళ్ళీ ప్రెగ్నెంట్ అంట? మాకు చెప్పనే లేదు, అంత రహస్యమా? నిత్య నుండి మెసేజ్ వచ్చింది. ఎవ్వరికీ తెలియకూడదనుకున్నాను. ఈ రాజీవ్కి పని లేదు. తనలో తానే తిట్టుకుంది ఈషా. రెండోసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ. పుట్టబోయేదబ్బాయి అయితే మీ కుటుంబం మొత్తం పూర్తయినట్టే. సారథి కూడా అదే గ్రూప్లో మెసేజ్ చేశాడు. ఏ, అబ్బాయి పుడితేనే కుటుంబం పూర్తయినట్టా? అమ్మాయి పుడితే మళ్ళీ ఇంకొకరి కోసం ఎదురు చూడాలా? 4 ఆడపిల్లలతో మిస్టర్ అభిరామ్ ముద్దుగా ఉంటాడు. ఇప్పుడు ఒక్క అమ్మాయినే కాపాడుకుంటున్నాడు. అప్పుడు మరో 3 వస్తారు. హేమ నవ్వుతూ ఉన్న ఎమోజీలతో మెసేజ్ చేసింది. అంతే, ఇప్పుడు తల్లిని కాపాడుకోవాలి, పిల్లలు ఎదిగాక పిల్లల్ని కాపాడుకోవాలి. అందమైన ఆడపిల్లలు చుట్టూ ఉంటే వాళ్ళని ఎలా పెంచాలో మిస్టర్ అభిరామ్నే అడగాలి. తనీష్ పెద్దగా నవ్వుతున్న ఎమోజీలతో మెసేజ్ చేశాడు. ఏంటి, నేను మళ్ళీ అతను కాబోతున్నానా? స్వాతి సంతోషంగా అంది. స్టాప్ ఇట్ గైస్, ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాను, అందుకే చెప్పలేదు. ప్లీజ్ మీరు ఎవరికి చెప్పకండి. ఈషా వాయిస్ మెసేజ్ పంపించింది. మేము కూడా నీ మంచి కోరేవాళ్ళమే. ఎవరికి ఏంటి, మనోహర్కి తెలియకూడదు. నువ్వేం భయపడకు, సంతోషంగా ఉండు, అదే నీకిప్పుడు చాలా మంచిది. సారథి మెసేజ్ చేయటంతో అందరూ ఆఫ్లైన్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్లో ఉన్న మనీషాకి ట్రీట్మెంట్ జరుగుతోంది. తన మొహం మీద గాయాలవ్వటంతో తనకి కట్టిన కట్లు చూస్తుంటే ఈజిప్ట్ మమ్మీలా అనిపించింది. ఆఫీసులోని తనకి తోడుగా ఉండే ఒక వ్యక్తి ఆమెకి సహాయంగా ఉన్నాడు. ఇవాళ ఉదయం చూసావా, నన్ను మనోహర్ చంపడానికి వచ్చాడు. వెంటనే పోలీసుల్ని పిలు. వాళ్ళకి కాల్ చేస్తేనే నేను మనశ్శాంతిగా ఉంటాను. వాళ్ళు వెంటనే ఇక్కడికి రావాలి. మనీషా ఏదో ఉన్మాదంలో ఉన్నట్టు అతని కాలర్ పట్టుకొని కంగారు పడుతూ అంది. ఏం మాట్లాడుతున్నావు మనీషా? మనోహర్ ఇక్కడికి రావటమేంటి? అతని పెళ్లి బిజీలో ఉన్నాడు. రేపే అతని పెళ్లి. నీకు మొహానికి కాదు, మెదటికి గాయమైనట్టుంది. అతను విసుక్కుంటూ అన్నాడు. నువ్వు నా కింద పని చేసేవాడివి. నా మాట వింటావా లేదా? నేను చనిపోతే నా చావుకి బాధ్యులెవరు? మనీషా అనటంతో అతను ఆమె కాలర్ పట్టుకున్న చేతిని నెమ్మదిగా విడిపించాడు. నువ్వు ఈషా మేడంలా ఉండటం వల్ల నీకు అబ్బీ సార్ ఆ పోస్ట్ ఇచ్చారు. అంతేకాని నువ్వు నాకంటే ఎందులోనూ గొప్ప కాదు. ఇప్పటికైనా ఆలస్యం లేదు. నీ మొహం మొత్తం పాడైపోయింది. నేను ఇలా ఉన్న పెళ్లి చేసుకుంటాను. అతని మాటలకి కొట్టాలి అన్నంత కోపం వచ్చింది మనీషాకి. పోలీసులకి కాల్ చేయమంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు తప్ప నాకు వేరే గతి లేదనా? బెదిరిస్తున్నావా? మనీషా మాటలు విని అతను వెంటనే పోలీసులకి కాల్ చేశాడు. హాస్పిటల్కి మనీషా దగ్గరికి ఒక ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుల్స్ వచ్చారు. సార్, ఉదయం మనోహర్ వచ్చాడు. నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఇదిగో ఈ దిండుతోనే నా మొహం మీద పెట్టి నొక్కబోయాడు. అప్పుడే ఎవరో వచ్చారు. ఆ శబ్దానికి అతను మాయమైపోయాడు. ఎటువైపు వెళ్ళాడో నాకు కనిపించలేదు. మనీషా భయపడుతూ ఆయాసపడుతూ చెప్పింది. ఇన్స్పెక్టర్ విచిత్రంగా చూశాడు. ఎవరు? మనోహర్ కార్పొరేషన్ CEO. మీరనేది ఆ మనోహర్ సార్ గురించేనా? ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతూ అన్నాడు. అవును అంటూ ఆశగా తల ఊపింది మనీషా. ఆయంది రేపు పెళ్ళుంచుకొని ఈరోజు నీ దగ్గరకొచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తారా? ఆయన జోలికి వెళ్తే మా ఉద్యోగాలు 1 నిమిషంలో పోతాయి. పైగా ఇలాంటి సాక్ష్యం లేని పిచ్చి ఆరోపణలు చేస్తే మా ప్రాణాలు కూడా పోతాయి. మేము సీసీ కెమెరాస్ మొత్తం చెక్ చేశాము. మనోహర్ సార్ ఎక్కడా కనిపించలేదు. ఇన్స్పెక్టర్ అనటంతో మనీషాకి ఏడుపొచ్చింది. వెంటనే అభి గుర్తొచ్చాడు. చూడండి, నేను చెప్పేది నిజం. అతను అంత మంచివాడు కాదు. కావాలంటే జీకే కంపెనీ ప్రెసిడెంట్ అభిరామ్కి కూడా తెలుసు. అతన్ని అడగండి. మనీషా చెప్పింది విని ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు. తన పై ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకుని అభి దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నానికి మనీషా దగ్గరికి తనతో పాటు తోడుగా ఉన్న వ్యక్తి వచ్చాడు. అభి సార్ దగ్గరికి వెళ్ళారా? ఏమన్నారు? నీకేదైనా విషయం తెలిసిందా? మనీషా అడిగింది. అవును, నువ్వు చెప్పిన వెంటనే వెళ్ళారు.
ఆ తర్వాత ఇన్స్పెక్టర్ నాకు విషయం చెప్పాడు. నువ్వు ఆ కంపెనీలో పనిచేస్తున్న మాట నిజమే, కానీ మనోహర్తో పరిచయం లేకపోవటం వల్ల అతని గురించి అంతగా తెలియదని చెప్పారంట. అంతేకాదు, నీకు నాకు మధ్య ఏదైనా రిలేషన్ ఉందేమోనని ఆఫీసులో అందరూ మాట్లాడుకుంటున్నారని అది కూడా చెప్పారంట. అంతా మన మంచికే అనుకో. ఆ, ఇంకో విషయం, అప్పుడప్పుడు ఎమోషన్స్ తట్టుకోలేక ఏడుస్తున్నావని, ఏదైనా హాస్పిటల్లో చూపించమని అడిగేదానివని కూడా చెప్పారు. అది నిజమా? అతను అడిగేసరికి మనీషాకి అభి మీద చాలా కోపం వచ్చింది. అభిని ఈషాని విడదీసి ఈషా స్థానంలో తానుండాలని చాలా ప్రయత్నించింది. ఆ కోపమే అభి ఇప్పుడు లేని విషయాలు కూడా తనకి నచ్చింది కల్పించి చెప్పాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న మనీషా అభిని తిట్టుకుంటూ అలానే ఉండిపోయింది. రెండో రోజు మనోహర్ పెళ్లికి చేరుకున్న అభి, ఈషా మనోహర్ పక్కనే ఉన్న మేయర్ కూతురు రిషికాని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? భయపడకు. మనం ఈ పెళ్లిలో కనిపించలేదంటే రేపంతా న్యూస్ ఛానల్లో మన గురించే చెప్పుకుంటారు. నువ్వేం భయపడకు, నేనంతా చూసుకుంటాను. ఈషా తన పొట్టనొకసారి నిమురుకొని అభి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ పెళ్లి కూతురు వేసుకున్న డ్రెస్ చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. అభి, దాన్ని చూస్తుంటే నీకేమీ గుర్తు రావట్లేదా? చాలా పాతకాలం దానిలా ఉంది. చాలా ఖరీదైన దానిలా కనిపిస్తుంది, కానీ ఎక్కడో చూసినట్టుంది. ఈషా ఆలోచిస్తూ అభి చేతిని గట్టిగా పట్టుకొని తన వెంటే నడుస్తూ అంది. లేడీస్ బయటికొస్తే నగలు, చీరలు, డ్రెస్సులు ఇవే చూస్తారు అంటారు. నువ్వు కూడా అంతేనా? నీకలాంటిది కొనిస్తాను. అభి వికిరిస్తున్నట్టు అన్నాడు. నాకేం అవసరం లేదు. ఎవరినో తెచ్చిపెట్టుకున్నావుగా నాకులా ఉందని సెక్రటరీని నీ పక్కనే, దానికి కొనివ్వు. ఈషా అనటంతో అభి నోటి వెంట మాటలు రాలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇద్దరూ చేతులు పట్టుకొని హుందాగా స్టేజ్ పైకెక్కి మనోహర్కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే పెళ్లి శుభాకాంక్షలు చెప్పాడు అభి. తన పాకెట్లో నుండి గిఫ్ట్ ఉన్న కవర్ని తీసి మనోహర్ చేతిలో పెట్టాడు. మనోహర్ వెంటనే దాన్ని రిషికా చేతికి అందించాడు. అభిరా, మనోహర్ ఇద్దరూ శత్రువులని రిషికాకి తెలుసు. ఆ కవర్ తన చేతిలో ఉంచుకోవాలంటే రిషికాకి భయంగా ఉంది. దాన్ని తడిమి చూసింది. ఇప్పుడేం చేసినా మీడియాకి దొరికిపోతామని ఆ కవర్ని అలానే పట్టుకుంది. నా పెళ్ళికొచ్చినందుకు థ్యాంక్స్. నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఎప్పుడూ ఏమీ చెయ్యను. మనోహర్ చూపు ఈషా మీదే ఉంది. ఎవరి వైపు చూడట్లేదు. ఏదైనా చేస్తే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు. మనోహర్ చూపు ఈషా మీద పడకుండా మధ్యలో వచ్చి నిల్చున్నాడు అభి. ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాక అభి, ఈషా స్టేజ్ నుండి కిందికి దిగి తమకి కేటాయించిన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ వెనకాలే రాజీవ్ వచ్చాడు. చేతిలోని తెల్లని గులాబీ పూలతో ఉన్న బొకే ఉంది. నేను పిలిచింది పెళ్లికి, కాని మీరేంటి ఇలా వచ్చారు? మనోహర్ రాజీవ్ వైపు విచిత్రంగా చూస్తూ అన్నాడు. రిషికాకి కూడా ఇబ్బందిగా అనిపించింది. కనుబొమ్మలు ముడుస్తూ మొహం పక్కకి తిప్పుకుంది. మనోహర్లో కోపాన్ని తెప్పించి మీడియా ముందు సరదా చెయ్యాలి అనుకున్నాడు రాజీవ్. కానీ మనోహర్ ఎప్పటికంటే చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు. ఓహ్, ఈ డ్రెస్ మర్చిపోయాను. నిజానికి ఉదయం ఒకరి అంత్యక్రియలకి వెళ్ళాను. మా తాతయ్యకి చాలా క్లోజ్ ఫ్రెండ్, వెళ్లాల్సొచ్చింది. డ్రెస్ మార్చుకోవడానికి టైం లేదు, అందుకే అలానే వచ్చేశాను. మనోహర్ మొహంలో ఎలాంటి మార్పు లేదు. అదేంటంటే గిఫ్ట్ కూడా తీసుకురావటం మర్చిపోయాను. అప్పటి వరకు ఈ బొకే ఉంచు. మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు తప్పకుండా తెస్తాను. రాజీవ్ బొకేని మనోహర్ చేతిలో పెడుతూ అన్నాడు. అతనిలో ఎలాంటి కోపం లేదు. రాజీవ్కి కూడా విచిత్రంగా అనిపించింది. పెళ్ళికొచ్చేటప్పుడు ఎలాంటి బట్టల్లో రావాలో కూడా తెలీదా? బట్టలేమో నలుపువి, పువ్వులేమో తెలుపువి. ఏంటి సందర్భం? రిషిక తనలో తానే తిట్టుకుంది. రాజు స్టేజ్ దిగ్గానే అభి, ఈషా మాట్లాడుకుంటూ ఉండటం గమనించి అటువైపు వెళ్ళిపోయాడు. నిజానికి మనోహర్కి రాజు మీద ఎలాంటి కోపం లేదు. అసలు అతన్ని పట్టించుకోవాలని అనుకోలేదు. ఈషా ప్రేమించింది అభిని. అందుకే అభి తనకి బలమైన ప్రత్యర్థి. పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి తన గదిలో కిటికీ దగ్గర ఉండి ఆలోచిస్తూ ఉన్నాడు మనోహర్. మంచం మీద రిషిక కూర్చునుంది.
తన పెళ్లి ఫంక్షన్లో ఏ డ్రెస్ అయితే వేసుకుందో అదే డ్రెస్లో ఉంది. ఆ గదిని చూస్తుంటే చాలా కొత్తగా అనిపించింది. పెళ్ళైన దంపతుల కోసం చేసే అలంకరణ ఏదీ లేదు. చాలా మామూలుగా ఉంది. మనోహర్ చాలాసేపటి వరకు ఆలోచిస్తూ అలానే ఉండిపోయాడు. అభి ఈషా వెళ్ళేటప్పుడు ఒకరి చేతినొకరు పట్టుకొని అతని వైపు వ్యంగ్యంగా చూస్తూ నవ్వుతూ వెళ్ళినట్టు అనిపించింది. అతని కళ్ళల్లో బాధ, కోపం. ఇంతలో రిషిక అలికిడికి వెనక్కి తిరిగి చూశాడు. నెమ్మదిగా నడుచుకుంటూ రిషిక దగ్గరకొచ్చాడు. ఈ డ్రెస్ గురించి నీకు తెలుసా? ఇది నేను కాలేజీలో ఉన్నప్పుడు డిజైన్ చేశాను. ఒక్క ఈషా కోసం. ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటుందని, తన్ని అదే డ్రెస్లో చూడాలని ఎంతో ఆశపడ్డాను. మనోహర్ ఆ డ్రెస్ని చూస్తూ రిషికాకి వివరించాడు. చిన్నప్పటి నుండి ఆమెను చూస్తూనే ఉన్నాడు. ఒకే కుటుంబంలో పెరిగారు. ఇలా ఎవరైనా చేస్తారా? ఇలాంటి మనిషి కోసం నేనెందుకు ఇదంతా చేస్తున్నాను? ఎందుకు ఇతనితో ప్రేమలో పడ్డాను? అతను ఏది చెప్తే అది ఎందుకు వింటున్నాను? రిషిక తనలో తానే ఆలోచిస్తూ మనోహర్ వైపు చూసింది. ఇది నేను ముందు రోజే నీకు పంపించాను. నిజానికి ఇది నిజమైంది కాదు. ఈషా కోసం తయారు చేసింది వేరే ఉంది. ఇది ఫేక్ది. ఆ డ్రెస్ తనకి మాత్రమే సొంతం. ఎవ్వరిని అందులో ఊహించుకోలేను. ఆ మాట వినగానే రిషికాకి ఈర్ష్యగా అనిపించింది. ఏదైతే అదైంది. నా కోసం ఇదంతా చేసినందుకు చాలా థ్యాంక్స్. నాతో కలిసి నటించడానికి ఒప్పుకున్నందుకు ఇంకో థ్యాంక్స్. మనోహర్ ఆమె తల మీద చెయ్యి వేసి చిన్నపిల్లతో మాట్లాడినట్టు అన్నాడు. నా మీద కోపంగా ఉందా? అసహ్యించుకుంటున్నావా? మనోహర్ అడిగాడు. లేదు, నా మీద నాకే కోపంగా ఉంది. నీతో ప్రేమలో పడినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. రిషిక కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ప్లీజ్ ఏడవద్దు. దీన్ని త్వరలోనే పూర్తి చేస్తాను. ఇంకా ఎన్నో రోజులు లేదు. ఈషాని తీసుకుని ఈ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతాను. అక్కడ నేను ఈషా ఇద్దరం తప్ప ఎవ్వరూ ఉండము. ఈషా కూడా అన్నీ మర్చిపోతుంది. నాతో సంతోషంగా ఉంటుంది. ఎప్పటికీ. చివరికి అభి కూడా మమ్మల్ని కనిపెట్టలేడు. మనోహర్ చెప్తుంటే రిషిక ఆశ్చర్యంగా చూసింది. ఇన్ని సంవత్సరాలైనా ఆమెని ప్రేమించడమేంటి? ఆమె అసహించుకుంటుంది. భర్తతో ఇన్ని సంవత్సరాలుగా కాపురం చేసింది. 2 పిల్లలు. అయినా సరే ఇతనేంటి? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? పిచ్చెక్కిందా? ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంది రిషిక. కానీ అతనిలోని మరో మనిషి బయటకొస్తాడేమోనని భయపడింది. ఎందుకు అంత భయపడుతూ చూస్తున్నావు? నాలో జాక్ బయటకొస్తాడనా? అస్సలు రాడు. కొత్త రకమైన మెడిసిన్స్ వేసి వాడిని బయటికి రాకుండా చూస్తున్నాను. ప్రియా తండ్రి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన మేయర్ మొదటిగా తన కూతురు రిషికాని మనోహర్కి పరిచయం చేశాడు. మొదట్లో రిషిక మనోహర్ని పట్టించుకోలేదు. కానీ అతని అందం, అతను ప్రవర్తిస్తున్న తీరు రిషికాకి ఎంతో నచ్చాయి. అతని గతం ఏదీ తెలియకుండానే అతన్ని ప్రేమించటం మొదలుపెట్టింది. అతను పరిచయమై చాలా సంవత్సరాలయ్యింది. అంతకుముందు ప్రియా చనిపోవటం తెలిసినా కూడా అతని మీద ప్రేమని చంపుకోలేకపోయింది. అసలు మనోహర్ ప్లాన్ ఏంటో, ఈషాని ఎలా తీసుకెళ్దామనుకుంటున్నాడో, ఎక్కడికి తీసుకెళ్దామనుకుంటున్నాడో రిషికాకి అర్థం కాలేదు. అభి ఈషా ఇంటికి చేరుకున్నారు. ఉత్తరా రోహిణి ఎదురొచ్చారు. అమ్మా, పెళ్లిలో బాగా ఎంజాయ్ చేశారా? రోహిణి అడిగింది. లేదు, చాలా బోర్ కొట్టేసింది. ఈషా ఇద్దరిని దగ్గరికి తీసుకుంటూ అంది. కానీ మేము టీవీలో చూశాము. హ్యాండ్సమ్ రాజు వచ్చాడు కదూ. కానీ బ్లాక్ కలర్ డ్రెస్లో ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. ఉత్తర కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంది. అమ్మా, హ్యాండ్సమ్ రాజు హీరోలా అనిపించలేదా? ఐరన్ మ్యాన్లా చాలా స్ట్రాంగ్. అందుకే అలాంటి పిచ్చంకుల్ని శేఖర్ మామ కూడా ఏమీ చేయలేకపోయాడు. కానీ హ్యాండ్సమ్ రాజు వాళ్ళ కాదు. పెళ్లిలో కూడా అతన్ని కొట్టేస్తాడు. పెళ్ళికి ఎవరైనా డ్రెస్ వేసుకెళ్తారా? డాషింగ్ మ్యాన్. కూతుర్లిద్దరూ రాజీవ్ వందాన్ని పొగుడుతూ ఉంటే నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయాడు అభి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.